భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లోని 587 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లందు మండలం పూబల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణాలు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇల్లందు మండలంలో ఎంపిక చేసిన పూబల్లి గ్రామంలో 83 మంది అర్హులను గుర్తించగా వర్షసుధ అనే లబ్ధిదారి ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. భద్రాద్రి జిల్లాలోని ఇక్కడ ఇందిరమ్మ నిర్మాణాలు ఇల్లందు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యాయి. అస్థిరార ప్రబోధిరే ప్రియం దేవే భక్స్మయే నిర్మాణే రాజేష్, నువ్వు ఫోటోలు ఇస్తానంటే మేము ముందుకు రాకపోతాం కదా. సరే సరే నేను ఇస్తాను. పద్మిదేవే శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్వేరశ్యదాం త్వాం ప్రణే ఆడబిడ్డండి సిమెంట్ 20 లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లందు మండలంలో పూబల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇది టోటల్గా ట్రైబల్ ఏరియా. ఇక్కడ సుమారు 84 ఇళ్ళు ఈ మండలంలో, ఈ గ్రామంలో పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులంతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆశయం, లక్ష్యం ఒక్కటే. ప్రతిపక్షాలు ఎన్ని కాకి గోలలు పెట్టినా పేదవాడి కోసం ఎంత దూరమైన పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది, చెయ్యబోతుందని కూడా తెలియజేసుకుంటాం. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదవాడి చిరకాల కోరిక, పేదవాడి చిరు కోరిక గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో 587 గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పామో, గిరిజన కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత 3,500 ఇళ్ళు తగ్గకుండా 4,50,000 రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులు వేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాబోయే